హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగుభూమి. ఈరోజు మనం చేయబోయేది తెలుగింటి ఆవు పులిహోర. ఈ పులిహోర రెగ్యులర్ పులిహోర కన్నా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు పులిహోరకి అవసరమయ్యే చింతపండు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మేము 3 గ్లాసుల బియ్యానికి 3 పిడికిల సైజు చింతపండు తీసుకున్నాం. చింతపండులో కొంచెం నీళ్లు, ఉప్పు వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు త్వరగా మెత్తబడి రసం తీసుకోవడానికి సులువవుతుంది. ఇప్పుడు ఉడికించిన చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి స్ట్రైనర్లో వడకపెట్టుకోవాలి. చూసుకోండి, ఎక్కువ వాటర్ పోస్తే రసం పల్చబడి చిక్కగా అవ్వడానికి సమయం పడుతుంది. కాబట్టి వీలైనంత తక్కువ వాటర్తో రసం తీసుకుంటే మరిగించినప్పుడు త్వరగా చిక్కపడుతుంది. ఈ విధంగా తీసుకున్న రసంలో 1/2 చెంచా పసుపు, 3 చెంచాల కరుగుప్పు, 2 చెంచాల బెల్లం వేసి మరిగించుకోవాలి. పులుసు టేస్ట్ చూస్తే బాగా ఉప్పగా ఉండాలి. అప్పుడే పులిహోర కలుపుకున్నప్పుడు సరిగ్గా సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పులుసు మరగనివ్వాలి. ఈ పులుసును మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తే నెల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని ఒక పళ్ళెంలో వేసి స్ప్రెడ్ చేసుకొని కాస్త పసుపు, నూనె వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల పులిహోర పొడి పొడిగా చక్కగా వస్తుంది. మనం తయారు చేసుకున్న చింతపండు పులుసు కొంచెం కొంచెంగా అన్నంలో వేస్తూ కలుపుకోవాలి. పులుసు కలుపుకున్నాక టేస్ట్ చూసి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోవాలి. మాకైతే 3 గ్లాసుల అన్నానికి కొంచెం పులుసు మిగిలింది. ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టి ఆవు పిండి తయారు చేసుకుందాం. ఇక్కడ మేము 3 గ్లాసుల అన్నానికి 3 చెంచా ఆవాలు, 6 ఎండుమిరపకాయలు వేసుకున్నాం. కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొన్ని మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 చెంచా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మరిగించి చల్లారిన నీళ్లు పోసి తిప్పుకోవాలి. లాస్ట్లో 1 చెంచా నూనె యాడ్ చేసుకోవాలి. ఇవే మన పులిహోరలోకి అవసరమయ్యే పోపు సామాన్లు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ మరిగాక 3 చెంచా ఆవాలు వేసి చిటపటలాడాక 3 చెంచా మినపప్పు, 3 చెంచా పచ్చిశనగపప్పు, తగినన్ని వేరుశనగపప్పు వేసి వేగనివ్వాలి. పోపు వేగాక 7 ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత 9 పచ్చిమిర్చి, ఈ మాత్రం అల్లం, తగినంత కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత అన్నంలో ఈ విధంగా పోపు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ఆవు పులిహోర రెడీ. ఈ పులిహోర ప్రయాణాల్లో మనం ప్రిపేర్ చేసుకుంటే త్వరగా పాడవకుండా చాలా బాగుంటుంది. దీన్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో తెలపండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.